Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. మీరు ఎవరన్నా అరే మనం ఏంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇండియాలో నెంబర్ 1 ర్యాంక్ కదా, మరి డేటా ఏంటి ఇట్లా చూపిస్తుంది అంటే ఫ్రెండ్స్ నాది కూడా సేమ్ షాక్. అదేదో పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు కదా, అలాగే మనం పేరుకు చెప్పుకోవడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇండియాలో నెంబర్ 1, కానీ ఎఫ్డిఎస్ పరిస్థితి చూస్తే ఎట్లా ఉందో చూడండి. అంటే దీన్ని చూసాక నాకు ఏమనిపిస్తుంది అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మెట్రిక్ నా దృష్టిలో రిలవెన్స్ కోల్పోయింది. అంటే ఒక మెట్రిక్ రిలవెన్స్ ఎప్పుడు ఉంటుంది అంటే దాన్ని చూసి యాక్చువల్గా మీనింగ్ఫుల్ గ్రోత్ అనేది దాంతో కోరిలేట్ చేసుకోగలిగితే ఆ మెట్రిక్ రిలవెన్స్ దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ఏమో ఇండియాలో నెంబర్ 1, యాక్చువల్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ చూసేసరికి ఈ పరిస్థితి. సో నా దృష్టిలో నేను ఇంక నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని దాని గురించి ఎవరైనా మాట్లాడుతుంటే ఐ విల్ టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. దాన్ని ఇప్పటిదాకా మనం స్ట్రైట్ మెట్రిక్గా అరే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నెంబర్ 1 అంటే ఏదో ఒక అచీవ్మెంట్లా చూసే, కానీ నేను ఇంక నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మెట్రిక్ని దాన్ని అసలు లెక్కలో కూడా వేయను. బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ శాంక్టిటీ విల్ మానిటర్. ఓకే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంకింగ్ ఎంతలో ఉన్నామని చెప్పేసి విల్ మానిటర్, కానీ దాని మీనింగ్ఫుల్ రిలవెన్స్ ఏమీ లేదు. టెక్నికలీ ఇట్స్ అ యూజ్లెస్ మెట్రిక్.